మీరు తమిళ్ కన్నా ఎంత ఓన్ చేసుకుంటారో తెలుగు వాళ్ళు కూడా అంత ఓన్ చేసుకునే పరిస్థితి మీ పర్టికులర్గా మీకు వచ్చింది అది ఆ భాగ్యం. అంటే ఏంటి యాక్ట్ చేయటం వల్ల లేకపోతే మీ సార్ యాక్చువల్లీ నంబర్స్ తక్కువ అండి తెలుగు పిక్చర్స్, స్ట్రైట్ ఫిలిమ్స్ తక్కువ, స్ట్రైట్ ఫిలిమ్స్ తక్కువ. అవును. కానీ చేసినవన్నీ మాక్సిమం హిట్స్ అయినండి. కరెక్ట్. ఆ రికార్డు తమిళ్లో కూడా లేదు నాకు. అవునా? అవును. ఓకే. అంటే కంపారిటివ్లీ పర్సంటేజ్ చూస్తే ఇక్కడ సక్సెస్ ఎక్కువ. సక్సెస్ స్ట్రైట్ చేసిన పిక్చర్లో స్ట్రైట్ చేసినవన్నీ ఆల్మోస్ట్ సక్సెస్. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్. సో మళ్ళీ ఏమన్నా ఉందా ఆలోచన స్ట్రైట్ సినిమా? నెక్స్ట్ పిక్చర్ ఐఎమ్ డూయింగ్ స్ట్రైట్ తెలుగు. ఎప్పుడు? లాస్ట్ మంత్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగితే తప్పకుండా చేస్తానన్నాను. ఇప్పుడు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు, చెయ్యడు అనే ఫీలింగ్ ఉన్నది. అది కొన్ని ఫ్రెండ్స్ కూడా చెప్పారు, మీరు ఇలా చెప్తూ ఉంటారు చెయ్యరు, అది ఎప్పుడైనా చేసి తీరాలంటే నేను చేస్తానని. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ న్యూ డైరెక్టర్. డైరెక్టర్ వాజ్ మై అసిస్టెంట్ when I directed. Now he is directing. This is debut direction. Production is by us, Raj Kamal. మీదే? ఓకే, మీ ఓన్ ఫిల్మే. అవునండి. మీరు సినిమాలు నటించడం ఒక ఎత్తు, సరే నా దృష్టిలో ఏంటంటే గ్రేట్ ఆర్టిస్టిక్ అంతే, ఇంకో పక్కన పెడదాం. బట్ ఇంత ఎక్స్పెరిమెంట్లు చేయాలి అనే ఆ ఫీలింగ్ ఆ చిన్నప్పుడు లక్షణాల వల్ల వచ్చిందా? అది ఇంటలెక్చువల్ డిఎన్ఏ అండి. అది బాలచంద్ర గారి దగ్గర నుంచి వచ్చింది. నాన్నగారు కూడా అలాగే. ఈవెన్ దో హీ వాజ్ అ లాయర్ ఇన్ అ విలేజ్, హిస్ థాట్స్ వేర్ ఆల్ వెరీ ఇంటర్నేషనల్. ఓకే ఓకే. అలా ఆ వాతావరణం తర్వాత బాలచంద్ర గారితో నేర్చుకోవడం, దానివల్ల ఆ ధైర్యం వచ్చి తీరాలి కదా. అదే ఆఫ్ కోర్స్. అంటే రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి మనీ రిస్క్ చేస్తారు మీరు, సబ్జెక్ట్ కానివ్వండి, ఎవరు చేయలేరండి. అట్లా కాదు, 10 కోట్లతో అయ్యేది దాన్ని కూడా ఇంకా ఎక్స్పెరిమెంట్ పేరు మీద 20 కోట్లు కూడా పెట్టే మనస్తత్వం మీది. ఆ యాక్షన్ కోసం మీ శరీరాన్ని కూడా హింసించుకుంటారు. ఈ రెండు కూడా చాలా రేర్ కదా ఈ కాంబినేషన్. అది కూడా సేమ్ ఫ్యామిలీ. బాలచంద్ర గారి దగ్గర మాత్రం కాదు, గురుదత్ గారు. ఓకే. And Gurudutt is not like other directors who work for money. After some time, Balchandra Garu put his own money. Okay. He was not working for other producers. Even in Kalakendra, he put his own money inside. Alanti investing, personal investment untene, like Raj Kapoor Garu, Gurudutt Garu, they all put their, Shantaram Garu. నా హీరోస్ అందరూ కూడా ఇలా మొత్తం ప్యాషన్ కోసం చేసిన వారు అందరూ కమర్షియల్ సక్సెస్ఫుల్. సత్యజిత్ రే గారి పేరు ఎందుకు చెప్పలేదంటే అందులో ఒక ఋషిత్వం ఉంది. ఇక్కడ వీళ్ళతో కలవకుండా ఒక సార్ట్ ఆఫ్ సన్యాసం ఉంది. అలా లేకుండా ఇలా సంసారిగా ఉండి అన్నీ చేయడం అనేది చాలా కష్టం, అంతకన్నా కష్టం. ఇప్పుడు వాళ్ళు చేశారు, కొన్నిసార్లు దెబ్బతిన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇంత లాంగ్ కెరీర్ కదా, సో యూ మస్ట్ బి వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ మామూలుగా అయితే. కానీ అట్లా లేదుగా. నో, ఐఎమ్ నాట్. అది డబ్బుగా లేదండి, బట్ ఐఎమ్ వర్త్ మిలియన్స్ ఆఫ్ క్రోర్స్. అది వేరు. అసలు కమల్ హాసన్ కి మై ఆడియన్స్ నేను అనేది సబ్స్టిట్యూట్ లేదు అసలు, అది పక్కన పెడదాం. అది దానికి ముందే చెప్పేశా. నో ఐ టెల్ యూ, అది ఊరికే పొగరుతో చెప్పడం కాదు, పొగరు కాదు, సవినయంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ నాకు ఒక ప్రాబ్లం జరిగింది. వన్ మనీ లెండర్ లెంట్ మీ ద మనీ అండ్ వాంటెడ్ టు టేక్ ఓవర్ మై ప్రాపర్టీ. ఓకే. అప్పుడు నాకు టీవీలో బాధపడి కోపడి చెప్పాను అనమాట. అప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ పంపించారండి నాకు. ఐ వాజ్ టచ్డ్. అప్పుడు అందరికి, ప్రతి వాళ్ళకి అలాంటి ఏమైనా డబ్బులు చేతిలో ఉన్న డబ్బు మనీ ఆర్డర్ చేశారండి, వాళ్ళందరికీ కూడా రాశాను. ఐ సెడ్ ఐ నో దట్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు మీ. ఒక ఇల్లు ఉంది నాకు భోజనానికి, ఉండటానికి, షెల్టర్కి. అన్ని ఇల్లు ఉన్న కోటేశ్వర్లు ఎవరు ఉండరు కదా. అది దట్ ఇస్ వై వాళ్ళు నన్ను తీసుకుంటారండి, ఓన్ చేసుకుంటారు. అండ్ ఆ ఇల్లు చూస్తే వాళ్ళు నాకు ఇచ్చిన, వాళ్ళకున్న ఒకే ఇల్లు అండి. అవునండి. దెన్ ఐ వెంట్ అండ్ మెట్ దెమ్. ఓకే.
అని నమస్కరించి ఆ స్నేహం ప్రేమ ఎవరు వాళ్ళు? ఆ? ఎవరు? తమిళనాడు. అదే తమిళనాడు. అంటే ఏం చేస్తారు ఆయన? ఫార్మర్ అండి. ఫార్మరా? ఓకే, అందుకని చాలా వచ్చినాయండి ఇల్లు, 20-30 డాక్యుమెంట్స్ వచ్చినాయండి. అవునా? అందులో వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వేరే ఇల్లు, వేరే 2-3 హౌసెస్ ఉన్నాయి. దిస్ మ్యాన్ ఇస్ ఓన్లీ హావింగ్ ఓన్లీ వన్ హౌస్. సో ఐ వెంట నమస్కరించి చెప్పాను, నేను వస్తాను, ఎప్పుడైనా మీరు కూడా రండి, ఇప్పుడు ఐ గాట్ అ న్యూ రిలేటివ్. అంతే కదా. దట్ దర్ ఇస్ నో, ఇట్ ఇస్ ఎన్టీఆర్ గారు కానీ ఇట్ ఈస్ నాట్ మనీ హీ టుక్ ఫర్ అ ఫిల్మ్, కరెక్ట్, ద వే హీ డైడ్. అప్పుడు ద లాస్ట్ ప్రొసెషన్, అవును, అప్పుడు తెలిసింది అనేది. అంటే నేనైతే అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఫైనాన్షియల్గా క్రైసిస్ కూడా ఫేస్ చేశారు కదా, ఇక ఎందుకు మనకి లెట్ us స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అనిపించట్లేదు ఎప్పుడన్నా? అది కాదండి, అంటే అడుగుతారు ఒక కిసాన్, వేర్ విల్ హీ పుట్ హిస్ మనీ? నాట్ ఇన్ అ కళ్యాణ మండపం. ఐ am a కిసాన్, ఐ విల్ పుట్ ఇట్ ఓన్లీ ఇన్ ద ల్యాండ్, లైక్ దట్ ఐ పుట్ ఇట్ ఓన్లీ హియర్. అండ్ ఐ స్టార్టెడ్ 250 రూపీస్ అండి నాకు జీతం రాదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు శ్రీమంతుడు 4 daysకి, అది 4 daysకి ఫర్ 4 days ఆఫ్ వర్క్. ఓకే, 250. దట్ ఈస్ మై వాల్యూ. అది ఒక 100 times అయినా చాలు అనుకున్న రోజు. అది ఎన్ని టైమ్స్ అయిందో తెలియదు, లక్షం టైం అంతే కదా, కోట్లకి వెళ్ళిపోయింది. అవునండి, కోట్లకి వెళ్ళిపోయిందండి. సో ఐ నెవర్ థాట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టుడే ఇస్ బోనస్. ఎక్కడ కూడా మీకు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిపెంట్ అవ్వటం కానీ రిగ్రెట్స్ కాదండి, లేదండి. బికాజ్ మై డాటర్ ఆల్సో ఐ హావ్ ట్రైన్డ్ శృతి. ఐ నెవర్ వాంటెడ్ మై ఫాదర్స్ ప్రాపర్టీ అండ్ ఐ వాంట్ హర్ టు మేక్ హర్ ఓన్ ప్రాపర్టీ. ఓకే, చివరికి ఒక స్మాల్ హట్ ఇస్ వాట్ యు ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ అంటే పర్లేదు, బట్ దట్ ఈస్ యువర్ ఫీలింగ్ అలా ఉండాలి. అండ్ మై థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ మేకింగ్ మనీ ఫర్ మై చిల్డ్రన్, మై గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కి డబ్బు సంపాదించడం ఫిలాసఫీ కాదు. ఇట్ ఈస్ ఫర్ మీ. నా తర్వాత ఐ విల్ సజెస్ట్ మై డాటర్ గివ్ అవే ఆల్ ద ప్రాపర్టీస్ టు పబ్లిక్. ఓకే, I cannot say that నీకు ఏమి ఇవ్వను అని చెప్పలేదు. Whatever left is. But I have 3 daughters. I will advise them to give it all away to the public because they gave us the money. ఇది ఊరికే చెప్పడం లేదు. Correct, you believe it. I believe in it. And I am very అంటే నేను అనేది ఏంటంటే కేవలం నటనకే కాదు, ఒక వ్యక్తిగా కూడా నేను రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నది. ఎందుకంటే నేను స్టడీ చేశాను కనుక. అది ఇప్పుడు నేను చెప్తే వాట్ ఆర్ యూ వర్త్, ఈ డబ్బు ఇప్పుడు పోగొట్టుకున్నావు మళ్ళా సంపాదిస్తున్నావు, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అంటే, డబ్బు ఇస్ ఓన్లీ మై టూల్ అండి. అవును, ఈ కార్పెంటర్కి దట్ ఇస్ ఓన్లీ ఎ టూల్ టు కార్వ్ అవుట్ సర్టన్, బట్ మై స్కల్ప్టర్ కి దట్ ఈస్ ఓన్లీ ఎ టూల్. అవును, ఆ శిల్పం ఇక్కడ ఉంది. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్స్ వాట్ గురుగారు కూడా అదే నేర్పారు నాకు. ఇంతవరకు వచ్చింది కూడా ఆ ధైర్యం వల్లనే. అంటే అది ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్సా లేకపోతే ఏమన్నా రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల అట్లాంటి పరిస్థితులు? నాట్ రాంగ్ స్టెప్. అందరూ కూడా యు టేక్ ఎనీ యాక్టర్, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, ఎంజిఆర్, రాజ్ కపూర్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా, స్పీల్బర్గ్, ఎవరు కూడా మిస్టేక్ చేయకుండా ఉండరండి. అంటే ఇట్ ఈస్ దట్. సో వెన్ దే సే ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాట్ ఈస్ ద గ్యారంటీ? ఎవరికి ఉందండి గ్యారంటీ? అసలు మనకేంటి గ్యారంటీ? మాకేం క్రాస్ చేయగలమా? గ్యారంటీ డోంట్ నో. సో అలాంటి గ్యారంటీలు అడుగుతూ ప్రతి అడుగు వేస్తే ముందుకెళ్ళాం, ముందడుగు ఉండదు. సో క్వైట్ ఇంట్రెస్టింగ్. మీరు బాలచంద్ర గారిది ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే, మనం దాదాపుగా ఏంటంటే మన ప్రయాణంలో చాలామంది నుంచి చాలా నేర్చుకుంటుంటాం. మీరు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు పలానా వాళ్ళ దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను అంటే కొన్ని మనకు చెడ్డ హ్యాబిట్ అనిపించిన హ్యాబిట్స్ కూడా మంచి హ్యాబిట్స్. నేను చాలా ధైర్యంగా చెప్పగలను, బాలచంద్ర గారి కోపం. ఓకే, అది ఒక లహరి, అది నెసెసరీ.
వి యూస్ టు సే సౌందర్య లహరి అంటాం. ఫుల్లీ యాంగ్రీ తిడుతూ ఉంటారు హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ గా. అది ఒక జపం లాంటిది. సౌందర్య లహరి అంటాం. ఆ లహరి తగ్గించే వరకు దగ్గరికి వెళ్ళదు. విల్ బి లైక్ దట్. అది కూడా అడ్మైర్ చేసేవాళ్ళం. అండ్ ఎవ్రీ టైం ఆ కోపడడం పర్సనల్ ఈగో కోసం ఎప్పుడు కూడా కాదండి, అదే అవుట్పుట్ కోసం. ఇది ఎందుకు ఇంత చెప్పి ఇంత తయారు చేసి అర్చి వెళ్ళాను మళ్ళా మర్చిపోయాను అంటే ఏంటండి? కరెక్ట్. హౌ కెన్ యూ ఫర్గెట్ బ్రేక్ఫాస్ట్? విల్ యూ ఫర్గెట్? అవును, అంతే కదా. ఇట్ మస్ట్ బి లైక్ జీతం రాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఏంటండి ఇంత తక్కువ వచ్చారు అని అడిగే ఆ నోటికి ఇది కూడా రావాలి. అదే కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అది ఉండాలి అని తిడుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్. ఐ హ్యావ్ నాట్ మై బ్రదర్ సిస్టర్ ఆల్ ఆర్ శాంత స్వరూపులు. మీరు ఒకళ్ళే. ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ బాలచంద్ర. ఓకే. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఏం చెప్తారు, ఏం నేర్చుకోవచ్చు? అంటే నా తప్పులు, నేను చేసిన తప్పులు చేయకూడదు అని నేర్చుకోవాలి. అంతే. మీ దృష్టిలో తప్పు ఏంటి, మీరు చేసిన తప్పు? ఏది మంచితనం అనుకుంటున్నాను. ఆ కోపం ఉంది కదండి, అది ఆ హద్దు దాటితే అది ఇట్స్ వేస్ట్. అది ఆ కోపం అప్పుడు ఆ క్షణచిత్తం. అదే కరెక్ట్. అంతే. ఆ టైంకి ఉండాలి. కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు మరి కోపం? ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటారు? అయిందండి అది అనుభవం వల్ల అండ్ విజయం వల్ల, సక్సెస్ వల్ల కూడా కోపం తగ్గుతూ వచ్చింది. అంటే ఫెయిలియర్ కన్నా సక్సెస్ టీచర్స్ యూ మోర్ హంబుల్నెస్. అది వస్తే అల్టిమేట్. అది ఫెయిలియర్ లో కోపం వస్తుంది. సవినయం నేర్చుకోవాలంటే బాగా సక్సెస్ వస్తే ఆటోమేటిక్ గా సవినయం వస్తుంది. కానీ కొంతమంది గర్వం వస్తుందిగా. అది సక్సెస్ అర్థం చేసుకోకపోతే, అది సక్సెస్ టెంపరీ అని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది సక్సెస్ పర్మనెంట్ అనుకుంటే తలకెక్కుతుంది. అవును.